అందరికీ నమస్కారం. మరి మొన్నటి దినాన 1వ తారీఖున మా తండ్రి గారు పరమపదించారు. కాబట్టి నేను ఈ 4 డేస్ నేను లైవ్లోకి రాలేకపోయినా. ఇవాళ ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల కారణాలు ఏంటంటే అంటే తప్పని పరిస్థితుల్లో రావడం జరిగింది. ఏంటంటే ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికల ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటంటే గ్రాఫ్ తగ్గుతుందా అని. అయితే ఇది ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఈ ఆర్టికల్ చూసినాక ఇదొక పెద్ద కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఐటమ్. ఇది చదివిన తర్వాత కాబట్టి మరి ఎంతమంది చేస్తారో చేయరో నాకు తెలియదు. కాబట్టి మీ తెలంగాణ ప్రజలు ముఖ్య నాయకులు కూడా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు నేను లైవ్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా మీరు గ్రాఫ్ తగ్గుతుందా అనేది ఒక ఐటము. ఇందులో ఏముందనంటే ఎన్నికలు జరిగిన సమయంలో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కొంత గ్రాఫ్ తగ్గినట్టుగా సమాచారం వస్తుంది. 100% గ్రాఫ్ తగ్గింది, అందులో డౌట్ లేదు. అయితే ఇందులో ఎవరి మీదకి నొక్కుతున్నానంటే, ఎందుకంటే ఇది ఎల్లో మీడియా కాబట్టి ఎవరి మీదకి నొక్కే ప్రయత్నం చేస్తున్నా అనేది ఒకటి తెలుసు. ఇందుకు సీఎం రేవంత్ మాత్రమే కారణం కాదు, అధిష్టానమే ప్రధాన బాధ్యత తీసుకోవాలి అనంటే రేవంత్ రెడ్డిదే ఇది కాదంట. సరే, అంటే అధిష్టానం ఎక్కడెక్కడ ఇది చేస్తుందో ఇంకొక లైన్ చదువుతాం. సీఎంకు తగిన స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. మంత్రులు ముఖ్యంగా సీనియర్లు ఎవరికి వారే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఎంత అన్యాయమైన వార్త చూడండి. ఇది ఎంత అన్యాయమైన వార్త ఇది. సరే, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజు నేను చాలా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. రేవంత్ రెడ్డి అనేటోడు ఓ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందిన వ్యక్తి కాదు. అంతకుముందు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలకు తిరిగినోడు. ఇది ఎక్కడ కూడా ఈ పత్రిక పేర్కొన్నది. రెండో విషయం ఏంటంటే ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ దొరికినోడు చంద్రబాబు నాయుడు, ఈయన ఇద్దరు కూడా ప్రధాన ముద్దాయిలు అందులో. అసొంటి వ్యక్తిని అసొంటి క్యాలిబర్ మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత 40,000 మెజార్టీతోని కోడంగల్లో ఓడిపోయిన వ్యక్తి. అయినా కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎంపీ అవకాశం ఇచ్చింది, పిసిసి ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చింది. మొట్టమొదటి ఎన్నికల్లో ఈయన హుజురాబాద్లో 3,000 ఓట్లు మాత్రమే ఈయనకు బల్మూర్ వెంకట నిలబెడితే ఈయన ఇప్పుడున్న మంత్రులందరినీ అక్కడ ఇన్ఛార్జ్గా వేస్తే ఈయనకు వచ్చిన ఓట్లు 3,000 ఓట్లు. 3,000 ఓట్స్. అయినా తర్వాత మునుగోడు ఎలక్షన్లో పూర్తిగా విఫలమైన, అక్కడ కూడా కుట్రపూరితంగా చేసిండ్రు. కాబట్టి అక్కడికి వెళ్ళి చూస్తే ఆడ బీఆర్ఎస్ గెలవడానికని ప్రయత్నాలు చేసిండు. ఇవన్నీ కూడా అధిష్టానం తెలుసు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత సరే, దీనిపైన నేను 179 కేసులు వేయడం జరిగింది. ప్రతిరోజు మీకు గూగుల్లో చూసుకోండి. బక్క జడ్సన్ కాళేశ్వరం కొట్టండి, కేసెస్ ఆన్ కాళేశ్వరం. బక్క జడ్సన్ కేస్ ఆన్ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అని కొట్టండి సిబిఐలో. బక్క జడ్సన్ కేస్ ఆన్ మిషన్ భగీరథ అని కొట్టండి, కనబడుతుంది. బక్క జడ్సన్ కేసెస్ ఆన్ ధరణి అని చెప్పేసి కొట్టండి. వీటన్నిటిపైన ధర్నాలు కానీ ఇవి కానీ అని కొట్టండి. ఢిల్లీ సమాచార హక్కు మీద అనేకమైన అంశాలపైన ఇక్కడ పాటించినప్పుడు ఇచ్చిన కేసులు చూడండి. అంతేకాకుండా నిరుద్యోగులు ఏ విధంగా కొట్లాడి 46వ జీవో రద్దు అని చెప్పి చేస్తే ఎంతమంది కొట్లాడి, మెగా డిఎస్సి అని చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓటేశారు. మళ్ళా ఈ విధంగా అనేకమైన ప్రబలిక ఆత్మహత్య తర్వాత జరిగిన పరిణామాలు, మరి నిరుద్యోగులు ఊర్లలో పోయి ఓట్లలో కాళ్ళు మొక్కింది, ఇవన్నీ కూడా వచ్చింది. ఇవన్నీతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ 85 సీట్లు గెలిచేది. రాధాకృష్ణ గారు 85 సీట్లు గెలిచేది. ఎందుకంటే మీరు పత్రిక, నేను చాలా సాహసం చేసి ఈ వార్త చదువుతున్నా. మీరు మీ ఆంధ్రజ్యోతి పత్రికలు ఇక నా వార్త వేసినా వేయకుండా నాకు పెద్ద ఫరకేం పడది. కానీ వాస్తవం అనేది తెలియాలి. ఈరోజు ఈ కుట్రలు బంద్ చేయండి. మీరు దయచేసి కుట్రలు బంద్ చేయండి.
నేను చెప్తున్నా ఇంట్లో నేను చాలా సీరియస్గా ఉంటాను. నేను నమస్తే తెలంగాణ పేపరే తప్పు రాస్తే వాళ్ళ పేపర్ మీద ఆఫీస్కి ముందు పోయి ధర్నా చేసినటువంటి వ్యక్తిని నేను. అర్థమైందా? ముఖ్యమంత్రి ఉండంగా బాజాప్తా నేను మీ అసొంటలో మేము భయపడే వ్యక్తిని కాదు, చెప్తున్నా ఎప్పుడు. అర్థమైందా? నేను బోలెడు దుఃఖం పెట్టుకొని ఈరోజు ఈ వీడియో ముందుకు వస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను స్పందించకుండా నేను రాష్ట్రానికి తప్పు చేసిన ఉన్నయితా, ప్రజలకు నేను మోసం చేసిన ఉన్నయితా. కాబట్టి నేను ఈ వార్త ఎంతమంది చదువుతారో, ఎంతమంది దీని మీద రివ్యూలు చేస్తారో, ఎంతమంది మొగోళ్ళు ఉన్నారో నాకు తెలుసు ఈ రాష్ట్రంలో. కాబట్టి తప్పని పరిస్థితి ఈరోజు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఏమని అంటుంటానంటే, ఈయన ఇందుకు సీఎం రేవంత్ మాత్రమే కాదు అంట, ఈయననే కారణం, రేవంత్ రెడ్డి మాత్రమే కారణం. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు ఇతర పార్టీలకు వెళ్ళి వేరే వ్యక్తులు చేర్చుకోవడం తప్పు. గత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 12 మంది ఎమ్మెల్యేలను చేసుకోవడం తప్పు వల్ల ఈరోజు పెద్ద భారీ మూల్యము బీఆర్ఎస్ చెల్లించుకుంది. ఈరోజు ఫుల్ మెజార్టీ 85 సీట్లు గెలిచే అవకాశం ఉన్నాక వాళ్ళని గెలిపించుకో. జగ్గారెడ్డిని మీరు ఓడగొట్టిండ్రు, జీవన్ రెడ్డిని మీరే ఓడగొట్టిండ్రు, చిన్నారెడ్డికి టికెట్ రాకుండా చేసిండ్రు, చాలామందిని ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు. అర్థమైందా? ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నోళ్ళని మొత్తము ఎక్కడికక్కడ కటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇది మీ కుట్రలలో మీరు ఆడితేరిన వాళ్ళు కాబట్టి అయినా 65 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ వాళ్ళని చేర్చుకునే అవసరం లేదని చెప్పిండ్రు. ఈరోజు మీ సిపాయిలంతా కలిస్తే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవలేదు, మల్కాజ్గిరి పార్లమెంట్లో ఒక్క సీటు గెలవలేదు, ముఖ్యమంత్రి అభ్యర్థాలు ఒక్క సీటు గెలవలేదు. ఇది రాయారా మీరు వార్తలలో? పార్లమెంట్లో ఒక్క సీటు గెలవలేదు. అయినా కానీ ఈరోజు అధిష్టానం 100% మీరు ఒక కరెక్ట్ పాయింట్ రాసేది. ఏమని రాసిందంటే, అధిష్టానం ప్రధాన బాధ్యత. అవును, రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద పొరపాటు అధిష్టానం చేసింది. పీసీసీ ప్రేరణ చేసి పెద్ద పొరపాటు అధిష్టానం చేసింది. కాబట్టి అధిష్టానం చెంపలేసుకోవాల్సిందే. అధిష్టానము మేము ఈయన ముఖ్యమంత్రి చేసి తప్పు చేసినామని అనుకోవాల్సిందే. ఈరోజు ఈయన దొంగని ఢిల్లీలో తెలిసిపోయింది. నేడో మాపో ఊడబీక్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గ్రాఫ్ బెంచనికి ఆంధ్రజ్యోతి పత్రిక రాసినటువంటి ఈ వార్త రాయడానికి గల కారణం ఏంటంటే, ఎందుకంటే ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడుతోని ఈయన కలిసిన ఇద్దరు దొంగలు కాబట్టి ఈయన ఈ వార్త రాసిండు. రాధాకృష్ణ గారు, మీరు జర్నలిజం చేస్తుండ్రు. అదే యు ఆర్ డూయింగ్ జర్నలిజం విలువలు మీరు పాటించాలి. తెలంగాణ ఏది పడితే అది చేస్తాను, ఏది రాస్తా నడుస్తా. ఇవాళ నేను పత్రిక వేస్తున్నా, ఇవాళకెళ్ళి పత్రిక బంద్ చేస్తున్నాను రేపంచని. తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇటువంటి పత్రికలు ఉంటే మోసం. అర్థమైందా? మోసం. ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేసిండు తెలంగాణ మీద. రాజశేఖర రెడ్డి మీద ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేసిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని నాసోంటని ఏం రాయలేండి మీరు ఏం వార్త రాశారు? కాంగ్రెస్ పార్టీ 170 కేసులు వేసి నేను అధికారులు రాని ఎన్నోసార్లు టీవీలలో, నేను డిబేట్లో కూడా మీ టీవీలలోకి వచ్చిన. నేను త్యాగం మీద మీకు తెలుసు, మీకు క్లిప్పింగ్స్ అనేది చూపెడతా, అవన్నీ నేను సేవ్ చేసిన, పక్క చేస్తాను. ఎన్ని కేసులు వేసి ఎక్కడ అరెస్ట్ అయ్యారు మీ వార్తలో చదివింది నేను సస్పెండ్ అయితే మీరు వార్త ఎందుకు రాయలేదు? ఎందుకు సస్పెండ్ చేసినా ఎందుకు రాయలేదు? దాని మీద రివ్యూ ఎందుకు పెట్టలేదు? ఈరోజు ఎంతమంది పార్టీలకు వెళ్ళి వీళ్ళందరూ కట్ చేసి బయటికి పంపిండు ముఖ్యమంత్రి గానికి. చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి గానికి ఎన్ని కుట్రలు చేయాలో ఇక్కడ ఈయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని కుట్రలు చేసిండు. అర్థమైందా? అన్ని కుట్రలు చేసిండు. ఈయన మెగా డిఎస్సి అని చెప్పిండు, మోసం చేసిండు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడో ప్రకటిస్తాం, మొన్న దాన్ని తలలెత్తొక్కలేదు, దాని చర్చ నేను తర్వాత పెడతా. ఈరోజు నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనట్టుగా చేసిండు. రాహుల్ గాంధీ గారిని నేను చెప్తానే ఉన్నా, రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీ గారిని ఇద్దరిని తెలంగాణలో విలన్లు వేసే ప్రక్రియలా ఈరోజు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుంటాను. యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మన ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి మరి అక్కడ మెగా డిఎస్సి అని యూత్కు అనేకమైన హామీలు ఆమె ఇవ్వడం జరిగింది. చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్న ఖాళీలను నింపుతామని చెప్పారు. ఈరోజు నిరుద్యోగులు 12 రోజులు మేము దీక్ష చేస్తే నీ ఒక్క వార్త రాయారు నీ పేపర్లో. మాకేం ఫరక్ పడలే. దీక్షలు చేస్తే మధ్యరాత్రి వాళ్ళు రోడ్లపైకి ఎక్కుతాను ఒక వార్త రాయవు. డిఎస్సి అభ్యర్థులు అరెస్ట్ అయ్యి మధ్యరాత్రి పాదయాత్ర చేస్తే ఒక వార్త రాయవు. 46 జీవోలు మధ్యరాత్రి ధర్నాలు చేస్తే మన దగ్గర ఒక వార్త రాయవు.
గ్రాఫ్ ఎందుకంటే దీని రేవంత్ రెడ్డి వల్ల గ్రాఫ్ తగ్గుతుందని చెప్పేసి నువ్వు రాయవు, నువ్వు వాడతా. గ్రాఫ్ తగ్గుతుంది, అధిష్టానం ప్రధానమంత్రి, మంత్రులంతా ముఖ్యమంత్రి అని ఎవడనుకున్నాడప్పా? ఎవడనుకున్నాడు చెప్పు? నీ ముఖ్యమంత్రి ఒక్కసారి ఉస్మానియా దవాఖానకు పోడు, నీ ముఖ్యమంత్రి ఒక్కసారి దవాఖానకు పోడు, నీ ముఖ్యమంత్రి ఒక్కసారి వరంగల్కు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ వస్తుంది రాయ వార్త. ప్రభుత్వానికి ఎట్లా రాస్తే ఎట్లా పడ్డాడు భయ్? ఎట్లా పడ్డారు రాధాకృష్ణ గారు? ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కు ఒక ముఖ్యమంత్రి ఎట్లా పోతాడు? ఈరోజు అక్కడ ఎలుకలు గడిచిన దవాఖాన ఉంటుంది, అక్కడ ఎలుకలు గడిచి చచ్చిపోతే 6 గంటలు కరెంటు పోయిన దవాఖాన ఉంటుంది. ఆ దవాఖాన ఎంత సందర్శించాడు ముఖ్యమంత్రి? దీని మీద వార్త ఎందుకు రావు? రివ్యూ ఎందుకు రాయవు రివ్యూ? దీని మీద రివ్యూలు ఉన్నాయి మీ దగ్గర. ప్రశాంత్ అనే అబ్బాయి సరైన భోజనం దొరకక ఫుడ్ పాయిజన్ అయిపోయి చనిపోయాడు. దానిపైన ఏముండదు, పెద్ద ఎత్తున తల్లిదండ్రులను తీసి రోడ్లపైన పడేసారు పోలీసులు. దాని మీద వాడుతుండదు మీ దగ్గర. ఆంధ్రాలో చేసిండు కదా మా చంద్రబాబు, ఎందుకు చేయలేదని చెప్పి నువ్వు వార్త రాయావు. నువ్వు మెగా డిఎస్సి 16,000 పోస్టులు ఆడ ఇచ్చింది కదా, నువ్వు ఎందుకు ఇవ్వాలని రాయావు. నువ్వు ఆడ 1:100 చంద్రబాబు నాయుడు చేసింది కదా, ఇక్కడ నువ్వు ఎందుకు చేస్తలేవని నువ్వు రాయావు. నువ్వు కానీ ఇది మాత్రం తగ్గుతుందని చెప్పేసి బ్రహ్మాండంగా పెద్ద వార్త ఈరోజు నువ్వు రాయడం జరిగింది. నేనేం రాసినా నడుస్తుంది, నేనేం చేసినా నడుస్తుంది, నాకు ఛానళ్ళు ఉన్నాయి, ఏం ఫరక్ పడది. రాధాకృష్ణ గారు, మీ అటువంటి వాళ్ళు జర్నలిజం ఉండడం, తెలంగాణ సమాజము, తెలుగు సమాజం దరిద్రం, ఇటువంటి వాళ్ళు ఉండడం అనేది. ఎవరు అనుకుంటారు మంత్రి అని? దామోదర్ రాజనరసింహ గారు ఆయనను ఒడగొట్టడానికి ప్రయత్నం చేసిండు. ఆయన సిడబ్ల్యూసి మెంబరు. తెలంగాణ కోసము ఆయన వాణిని వేడిగా వినిపించినట్టు వ్యక్తి. ఆయనకు హెల్త్ మినిస్టర్ ఇస్తారు, ఉప ముఖ్యమంత్రి రాకుండా ఆపుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడైనా ఈయన పక్కన నిలబడి ఈయనకు స్టేజ్ లేదు, ఒక దొంగ. ఈయన చెప్పండి జైలుకి ఎందుకు పోయిండ్రు? రాధాకృష్ణ గారు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు జైలుకి ఎందుకు పోయింది? ఓ ఫ్రీడమ్ ఫైటర్గా పోయిండా? ప్రజల పక్షాన పోరాడుతుంటే జైలుకు పోయిండా? పేదల పక్షాన నిలబడడానికి జైలుకు పోయిండా? కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా త్యాగం చేస్తే జైలుకు పోయిండా? తెలంగాణ కోసం జైలుకు పోయిండా? తెలంగాణ పోరాటంలో భాగంగా జైలుకు పోయిండా? ఎందుకు పోయిండు జైలుకైనా? రెడ్ హ్యాండెడ్గా ఒక పైసల కట్టలు పట్టుకొని ఐటీ రూల్స్కు వ్యతిరేకంగా, ఇన్కమ్ ట్యాక్స్ వ్యతిరేకంగా అంత సొమ్ము పట్టుకోవద్దు. అంత డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, అంత కరెన్సీ కట్టలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. రాయండి రివ్యూ దీని మీద. ఆ సంచులకి వెళ్ళి ఒక కట్టలు తీసుకుంటా, లెక్క పెట్టుకుంటా, ఈ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనే సాంప్రదాయం మొట్టమొదటిగా మొదలుపెట్టింది ఎవరంటే రేవంత్ రెడ్డి. నాట్ కేసీఆర్, నాట్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చి కొన్న ఇటువంటి సాంప్రదాయాన్ని పరిచయం చేసిన వ్యక్తి నవ తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు. హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ ద బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇన్ తెలంగాణ. రాయండి రాధాకృష్ణ గారు. సంచులల్లా కట్టల పైసలు, 500 నోట్ల కట్టలు ఇట్లా తీసి ఒక సంఖ్యకి లెక్క పెట్టుకుంటా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలతో ఈరోజు ఎమ్మెల్యేలు కొంటుంటే రెడ్ హ్యాండెడ్కు దొరికి జైలుకు పోయిన వ్యక్తి పక్కన ఎట్లా నిలబడతారు? బట్టి విక్రమార్క గారు ఎట్లా నిలబడతారు? దామోదర్ రాయలసీమ గారు ఏ విధంగా నిలబడతారు? కొండా సురేఖ గారు ఏ విధంగా నిలబడతారు? వీళ్ళ స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది? ఈయన ఐసియత్ ఏంది? ఒక దొంగ పక్కన ఏ విధంగా సోనియా గాంధీ గారు నిలబడ్డారు, ఏ విధంగా రాహుల్ గాంధీ గారు నిలబడ్డారు, ఏ విధంగా ప్రియాంక గాంధీ గారు నిలబడ్డారు, ది మోస్ట్ డైనమిక్ లీడర్ అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ రెడ్డి ఏ విధంగా రాయండి రివ్యూ దీని మీద. నా పత్రిక ఉంటేనే రాష్ట్రాన్ని మగోన్ లెక్క మునగాన్ లెక్క దమ్మున్న మాటలు ఇవి. దమ్మున్న ఛానల్ కాదు ఇది, కాదు ఇది. అర్థమైందా?
ఇవాళ అదా మంత్రులు అందరు కూడా ముఖ్యమంత్రులని ఎవ్వడు అనుకోలేదు. మీయోడు నేను మాత్రమే నాయకుని అనుకుంటుండు. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ పెడతారు, ఈయననే ఫోటోలు ఉంటాయి, వేరే ఫోటోలు ఉన్నాయి, మంత్రుల ఫోటోలు ఉన్నాయి, ఎమ్మెల్యేల ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ నాయకులను గెలవడు, మామూలు నాయకులను గెలవడు. రాయి దర్బార్ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటి ఆయన 7 కోట్ల జనాన్ని నేను ఎప్పుడు కలుస్తాను, నన్ను ఎప్పుడైనా కలవచ్చు అని ఆయన అప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్లో పొద్దుగాల 7 గంటలకు వెళ్ళి 9 గంటల వరకు కలిసేది. రేవంత్ రెడ్డి అనేటోడు 4 కోట్ల మందికి ముఖ్యమంత్రి. నువ్వు ప్రజా దర్బార్ ఉంటుందని ఒక రోజు వచ్చినావు, తక్కిన రోజు ఎందుకు రాస్తలేవు? నువ్వు రాయి వాడతా దానిపైన. మామూలు మనుషులను ఎందుకు కలుస్తలేవో వాడతా రాయి నువ్వు. ఈరోజు గాంధీ ఆసుపత్రి, ఉస్మాన్ ఆసుపత్రి స్ట్రెచ్చర్లు ఆ రోజు లేవు, ఈ రోజు కూడా ఎందుకు లేవని చెప్పి రాయి నువ్వు. రాయవా వార్తలు? దీనిపైన వార్తలు ఉన్నాయి మన దగ్గర. అర్థమైందా? యూత్ ఎందుకు రోడ్లపైకి ఎక్కుతున్న వాడుతుండది, దవాఖానలో వసతులు ఎందుకు ఉంటలేవో వాడుతుండది, ఆ దవాఖానలో ముఖ్యమంత్రి ఎందుకు పోతలేవో నువ్వు వాడుతుండది, హాస్టల్లో మెచ్చార్జ్ ఎందుకు ఎన్హాన్స్ చేస్తావో వాడుతుండది, ఆడ పిల్లలు చనిపోతుందని చెప్పేసి వాడుతుండది, ముఖ్యమంత్రి దీనిపైన ఏం రివ్యూ ఎందుకు పెడతలేరు వాడుతుండది. మంత్రులందరూ ముఖ్యమంత్రులు అనుకున్నారు, తప్పు. దీన్ని ఖండించాలి. నిజంగా మంత్రులు అనేటోళ్ళు ప్లీజ్ చెప్తున్నా, మీకు చీము నెత్తుడితో పనిచేయండి. మీకు అందరికీ తెలుసు, నేను తలుసుకొని ఢిల్లీకి పోతే 2 నిమిషాలలో నా సస్పెన్షన్ 2 మినిట్స్లో రివోక్ అవుతుందని. ఇటువంటి వెధవ ముఖ్యమంత్రుల కింద ఉండు, నాకు ఇష్టం లేక ఉన్నా. టీజీపీఎస్ చైర్మన్గా మహేందర్ని ఎట్లా పెడతాడు? దానివల్ల అప్రతిష్ట పాలు కాలేదా కాంగ్రెస్ పార్టీ? ఆయన సిపిగా ఉన్నప్పుడు ఈయన గల్లాబట్టి ఓటుకున్నట్ల గుంజుకపోలేదా? ఫోన్ ట్యాపరింగ్ అయినప్పుడు ఈయన డీజీపీ కాదా? ఇసొంటోని చైర్మన్గా చేస్తారు? చెప్పండి రాధాకృష్ణ గారు. ఫోన్ ట్యాపరింగ్ అయినప్పుడు డీజీపీగా ఎవరుండే? ఆ డీజీపీని ఎందుకు ఆ మహేందర్ రెడ్డి గారిని ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తలేరు? ఎందుకు ఈయన పేరు చేరుస్తలేరు అని ఎందుకు రాస్తలేరు? మీరు వార్త రాయండి. మీరు ఎప్పుడు స్వార్థమేనా నీకు? నీ బతుకంతా స్వార్థమేనా రాధాకృష్ణ గారు? ప్రజా లైఫ్లోకి వచ్చినప్పుడు ప్రజాహితంగానే మాట్లాడాలి మనం. పదవులు వస్తాయి పోతాయి, మన పత్రికలు కొంటారు కొనరు, నష్టాలలో ఉంటుంది, ఏదైనా అవుతుంది, కానీ నికాసుగా ఉండాలి. మీరు బలవంతంగా నేను మొగోడిని మేము అనుకుంటే నడవది. మేము బలవంతంగా మేము యుగ పురుషులం అంటే నడవది. మీరు చరిత్ర ఏందో మీరు మీరు లిఖించినంత మాత్రాన ఉండదు. చరిత్రగానే ఉంటుంది. ఎవరు దొంగో ఎవరు లంగో అన్నీ తెలుస్తుంది. నాకు చాలా బాధ అనిపించింది పొద్దున ఈ వార్త చూసి. గ్రాఫ్ తగ్గుతుందని అంటే రేవంత్ రెడ్డి అన్నది అందరికీ తెలిసిపోతుంది. ఎమ్మెల్యేలను కూడా ఎంత అప్రతిష్ట అది? ఏ విధంగా ఉంటారు ఎమ్మెల్యేలను? అవసరమేముంది? ప్రతి అక్కడ పోటీ చేసినోడు ఏం కావాలి? పటాన్చెర్ల ఎమ్మెల్యేని తీసుకున్న వాడు దొంగని తెలుసు నీకు, మైనింగ్లో దొరికిన దొంగని తెలుసు. అక్కడ కాటాసీన్ అంటోడు నష్టపోతాడు. అక్కడ కాటాసీన్ అంటాడు, మధు అనేటోడు చేయబట్టి నష్టపోతాడు. అక్కడ ఇండిపెండెంట్గా పట్టి మధు అనే వల్ల నర్సాపూర్ ఓడిపోయింది, సంగారెడ్డి ఓడిపోయింది, దామోదర నరసింహ ఓడగొట్టమని చెప్పి బాజాప్తా చెప్పిండు, పటాన్చెరు ఓడిపోయింది. అసలు ఎంపీ టికెట్ దాని మీద రాయి వార్త. ఇప్పుడున్న మైనింగ్ దొంగ ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి అలా పెట్టిండ్రు, నిజంగా పార్టీని పట్టుకున్న నష్టపోయిన రాయి వార్త. ప్రజాస్వామ్యాన్ని మరోసారి కూని అని ఎందుకు రాయాలి? నువ్వు రాయను. పార్టీలో గెలిచిన పార్టీలోకి ఎట్లా వస్తానని రాయను. పోచారం శ్రీనివాసరెడ్డి అంటాడు ఒక స్పీకర్గా ఉండి ఎట్లా వస్తారో రాయి. ఆయనే కదా కాంగ్రెస్ పార్టీని మర్జీ చేసింది స్పీకర్గా ఉన్నప్పుడు. అసలు దుర్మార్గు నుంచి రాయి. రుణమాఫీ వంటి ప్రధాన హామీ విషయంలో మాట నిలబెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం మొత్తం ప్రజల అభిప్రాయం నెలకొనేలా తగు చర్యలు తీసుకొని పక్షంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే ప్రమాదం ఉంది. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఆయన చేసుకోవాలి, దేనికైనా ఆయన బాధ్యత వహించాలని చెప్పి రాయాలి. ప్లస్లు అయితేనేమో మీ దగ్గర, మైనస్ అవుతుందేమో ఈయన దగ్గర. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేయబట్టి ఈరోజు ఇక గ్రాఫ్ పడుతుంది అనేది చూపిస్తున్నాను మంత్రుల వల్ల. ఈరోజు ఏ మంత్రి కూడా స్వేచ్ఛ లేదు, అంతా రేవంత్ రెడ్డి నడిపిస్తుండు. త్వరలో బయట పెడతా.
ఎక్కడెక్కడ ఏ శాఖలలో ఈయన ఏమేమి చేస్తున్నా మొత్తం నేను చూపిస్తాను. నేను డ్రామాలు చేస్తారు అంతా కలిసి ఇక్కడ, అందరిని రోడ్ల ఎక్కించి వాళ్ళ బతుకు లాగం చేసుకునే డ్రామాలు చేస్తారా మీరు? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు, రాగానే ఆయనకి ఇచ్చిండ్రు. ఎప్పంచెలో ఉన్నోళ్ళు బుడ్డ మంత్రులు, ఫారెస్ట్ మంత్రి ఇవి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నోళ్ళు ఖచ్చితంగా 100% అధిష్టానం తప్పు చేసింది రాధాకృష్ణ గారు ఇటువంటి వ్యక్తిని పెట్టొద్దని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టిన. ఆ ప్రమాదం ఈరోజు దీపా దశముషి గారు, యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ దిస్ ఆర్టికల్. You are the bridge between High Command and the State Congress Party. You are not doing your Telangana. You are not doing your work properly, honestly. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అధిష్టానం కానీ మీరందరూ ఈరోజు ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మంత్రులకు ఇవాళకైనా మీకు కొంచెం చీమురు నెత్తురు ఏమన్నా ఉంటే, ఇవాళ మీరు అందరూ ముఖ్యమంత్రులు అనుకుంటున్నారంట, ఏందో వాస్తవం చెప్పాలి. లేకుంటే మిమ్మల్ని విలన్లు చేస్తాడు. ఒక దొంగ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు, దొంగ పక్కన మీరు నిలబడ్డారు. ఒక దొంగ బండిపోటు దొంగ దగ్గర ఈరోజు మేము డాకుల్లో లెక్కుంటామా, లేకుంటే ప్రజల పక్షాన మేము నిలబడతామా అని చెప్పేసి మీరు అలా ఒక డాకుల లెక్క మిమ్మల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త. నాకు కోసం చీమురు ఎత్తురు రోషం ఉంది కాబట్టి, మా నాయన మమ్మల్ని అట్లా జాదింది, అట్లా పెంచిండు కాబట్టి ఆ ధైర్యంతో ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నా. రాధాకృష్ణ అనే దుర్మార్గపు రాత ఈరోజు కనబడ్డది. ఇది స్టార్టింగ్ ఫ్రంట్ పేలో పెట్టిన, రేపు మెల్లమెల్లగా దీన్ని డెవలప్ చేస్తారు. నేను ఇవాళకెళ్ళి పేపర్ బంద్ చేస్తున్నా, చదువు కూడా బంద్ చేస్తున్నా. కానీ ఇటువంటి ఆర్టికల్స్ రాస్తే మాత్రం ఊరుకునే సవాలే ఉండదు. తెలంగాణ ప్రజలు మోసం చేసినా, యువతను మోసం చేసినా, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేసినా ఈరోజు మేము ఎవరు మూకం. కొంచెం వార్త చదవండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఛాయ్ అస్సలు బాగలేదు.